3 రోజుల క్రితం కారులో వెళ్తుండగా బుడమేరులో గల్లంతైన పెడనకు చెందిన ఫణి డెడ్ బాడీని అధికారులు గుర్తించారు. కారు గల్లంతైన కొద్ది దూరంలోనే చెట్ల మధ్య చిక్కుకుని ఉన్న ఫణి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెడనకు చెందిన ఫణి అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళుతుండగా కేసరపల్లి ఉప్పులూరు మధ్య బుడమేరులో కారు కొట్టుకుపోయింది. అదే కనిపిస్తుందా? ఇదిగోండి ముద్దలాగా ఉందా దానికి అటు కింద. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకున్నాం. శివ, సో సాడ్, మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. ఏంటి ఫణికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చక్రి మొత్తం మీద చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే వర్షంలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి గల్లంతైన సంఘటన జరిగింది. 3 రోజుల పాటు అంటే మొన్న సాయంకాలం 3:30 సమయంలో కూడా అతని మిత్రులకి ఆయన విజయవాడ పటమట్లో నివాసం ఉంటారు. పటమట్ నుంచి కూడా మచిలీపట్నం వైపు వెళ్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగింది. అయితే 3:30 సమయంలో వాళ్ళ మిత్రుడికి ఇట్లా రోడ్డు అంతా బ్లాక్ అయింది, మొత్తం వర్షాలు వస్తున్నాయని చెప్పి వీడియో కాల్ చేసి చూపించారు. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి సిగ్నల్ కూడా అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ఆచూకీ లేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అలాగే అగ్నిమాపక సిబ్బంది మొన్న సాయంకాలం 7 గంటల నుంచి కూడా ఇందాకటి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ రోజు కొద్దిసేపు క్రితమే ఆయన మృతదేహం ఎక్కడైతే ఆయన కారు వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్ళాడో సుమారు 150 మీటర్ల దూరంలోనే ఆయన మృతదేహాన్ని బంధువులు అంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. బంధువులు కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆయన విజయవాడలోనే నివాసం ఉంటూ హైదరాబాద్ అలాగే విజయవాడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కూడా తరచూ ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తా ఉంది. గన్నవరం సమీపంలో వారి మిత్రుడి గెస్ట్ హౌస్ లో దానికి ముందు రోజు ఆ రోజు కూడా వ్యాపార కార్యకలాపాల కోసం కూడా విజయవాడ మళ్లీ వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే అతని మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించి అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.